ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకో పక్క చికెన్ కర్రీ చేయాలి. చేసేసిన తర్వాత చికెన్ కర్రీ చేసేటప్పుడు కూడా నేను ఎలా చేస్తానో నా స్టైల్లో వీడియో తీస్తాను. రైస్ అయితే అయిపోతుంది. ఇదిగోండి నా స్టైల్లో చికెన్ కర్రీ. నా స్టైల్లో అంటే నేను ఒక 2-3 రకాల్లో చేస్తాను చికెన్ కర్రీని. సో అందులో ఒకటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, చిన్నప్పుడు నేను చికెనే కాదు నాన్ వెజ్ ఏది ఇష్టంగా తినేదాన్ని కాదని మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తే అందులో ఇలా బంగాళదుంప కట్ చేసి వేసేది. సో అప్పుడు నేను బంగాళదుంప కోసం చికెన్ కర్రీ తినేదాన్ని, ఓన్లీ ఆలు వేసుకొని తినేదాన్ని. ఇలా ఇప్పుడు నేను చేసింది కర్రీ మా పాపకి మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో అందుకని ఈరోజు ఆలు వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంపలు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ని ఉంచుకోవాలి రెడీగా. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో చూసుకొని, సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్, టమాటో, చిల్లీస్ అండ్ ఆలు కట్ చేసినవి ఆయిల్లో వేసేసాను. అందరికీ ఉండే డౌట్, అందరితో పాటు నాకు కూడా ఒక డౌట్ ఉండేది ఇదివరకు, అన్నీ కలిపి ఒకసారి వేసేస్తే ఆయిల్లో మంచిగా కుక్ అవుతాయా అని. ఖచ్చితంగా అవుతాయండి. నేను మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారిని పెళ్ళైన తర్వాత ఆవిడ ఇలానే అన్నీ కలిపి ఒకసారి ఆయిల్లో వేసేవారు. నేను అడిగాను, ఇలా వేస్తే అన్నీ ఒకసారి కుక్ అవుతాయా మా అమ్మ అని అడిగినప్పుడు ఆవిడ అవుతాయమ్మా అని చెప్పారు. సో నేను అప్పటి నుంచి తర్వాత నాకు డెలివరీ అయిన తర్వాత పాప పుట్టినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేయడానికి నాకు టైం పాపతో కొంచెం కుదరక నేను కూడా అన్నీ కొంచెం ముందే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఫస్టే ఒకసారి వేసేసి మగ్గిన తర్వాత కూరగాయలు వేసుకొని వండుకోవడం అలవాటు చేసుకున్నాను. కొన్నిసార్లు ఇలా వండుతాను, కొన్నిసార్లు నార్మల్గానే ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత వండుతాను. సో ఇప్పుడు అన్నీ ఒకసారి వేసాను. ఇలా వేసినా కానీ కర్రీ మనం వండే విధానంలో వండితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గానే మగ్గిపోతాయి, మనం ఏం డౌట్ పడక్కర్లేదండి. సో నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఇవి మగ్గడానికి. తర్వాత చికెన్ వేసినప్పుడు మళ్ళీ వేసుకుంటాను, అప్పుడు చికెన్కి పడుతుంది సాల్ట్. కొంచెం పసుపు వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి నేను. సో ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకోవాలి పాన్లోకి. ఇప్పుడు మనం సాల్ట్ సమానంగా వేసుకుందాం. మనం వేసుకున్న చికెన్ అంతటికి మంచిగా సాల్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. పట్టుకుంటే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది ముక్క చప్పగా లేకుండా బాగుంటుంది. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేము కాబట్టి తక్కువైతే కలుపుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎక్కువైతే మనం దాని కర్రీ వేస్ట్ అయిపోతుంది. సో ఒకసారి మంచిగా కలిపేసుకొని
మూత పెట్టేసుకుందాం. చికెన్లో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోతే సరిపోద్ది మనకి. ఇంకా వాటర్ ఎక్కువ వేసుకోకుండా వేయాలి అనుకుంటే కొంచెం వేయచ్చు, అక్కర్లేదు ఆ వాటర్తోనే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోద్ది అంటే వేసుకోనక్కర్లేదు. ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి, అంటే చికెన్ అడుగు పట్టడం అలా జరుగుతాయి కాబట్టి చూసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా చికెన్లోంచి ఎంత వాటర్ అనేది వచ్చిందో. ఇలాగా ఇందులో వచ్చిన వాటర్తో వండుకున్న కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా మనం వాటర్ కొంచెం వేసి వండుతాం కదా, అలా ఇంకొక టేస్ట్ ఉంటుంది. మా హస్బెండ్ అయితే కూరల్లో ఇదే కాదు ఏ కూరలో కూడా నీళ్ళు లేకుండానే వండమంటారు. అలా వండిన కూరలు ఇష్టం అంట ఆయనకి. నాకేమో కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం, నేను కొంచెమైనా వాటర్ వేస్తాను. ఇప్పుడైతే కర్రీలోని కారం వేసేసాను. కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే బంగాళదుంప ఉడకాలి కాబట్టి. అదేంటో ఒక్కోసారి చికెన్ ఒక్కొక్క దగ్గర తెచ్చే చికెన్లో ఏదైనా మార్పు ఉంటుందేమో తెలియదు, కానీ ఒక్కోసారి తెచ్చిన చికెన్లో చాలా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి. అసలు మనం చాలాసేపు ఆ వాటర్ అంతా ఇదైపోయేదాకా కర్రీ చేయాల్సి వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయేదాకా కర్రీని మగ్గబెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి కొన్ని చికెన్స్లో ఎక్కువ అసలు వాటరే రాదు. సో ఒక్కోసారి నేను ఇలా బంగాళదుంప వేసి వండినప్పుడు చాలాసార్లు వాటర్ వేయకుండా కూడా వండా, ఎందుకంటే అప్పుడు అందులో వచ్చిన వాటరే సరిపోయేవి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం వాటర్ నాకు బంగాళదుంపకి ఉడకడానికి సరిపోవనిపించి కొంచెం నీళ్ళు పోసాను. కారం కూడా వేసేసాను. ఫోన్లో ఒక కలర్ కనపడుతుంది, డైరెక్ట్గా ఒక కలర్ ఉంది. కర్రీ మంచి ఆరెంజిష్ కలర్లో ఉంది చక్కగా. ఈ కొంచెం కర్రీ దగ్గర పడాలి, అప్పుడు లాస్ట్లోని మనం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి కర్రీ మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకుందాము. కర్రీలో కొత్తిమీర అయితే వేసేసాను, ఒకసారి కలిపేసుకుంటున్నాను. బంగాళదుంప ఉడికిందా లేదా అని చూద్దాము, ఓకేనా? ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడకాలి. సగం ఒక 70% ఉడికింది. సో ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యేసరికి మనకి బంగాళదుంప పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. నేను మీకు అయితే చూపిస్తాను. మనకి ఆనియన్ అంతా మంచిగా మగ్గిపోతుంది. మనకి ఏం అలా కలిపేసుకున్నా కానీ ఉడకకుండా అయితే ఏముండదు, మంచిగా మొత్తం అంతా దగ్గరికి అయిపోతుంది. సో కొంచెం వాటర్ అంతా దగ్గరికి అవడానికి టైం ఇచ్చేద్దాం. మూత పెట్టేస్తాం మళ్ళీ. బంగాళదుంప మంచిగా ఉడికింది. సో ఇదిగో నేను చూపిస్తాను, ఈ పీస్ చక్కగా కట్ అయిపోయింది. ఇదిగో చూసారా, అదిగో మంచిగా కట్ అయిపోయింది. ఉడికిపోయింది. సో ఇందులో ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకుందాం.
కొంచెం గరం మసాలా. ప్యాకెట్స్ ఎందుకు వేస్తున్నానంటే ప్రస్తుతానికి నా దగ్గర మసాలా పౌడర్ గరం మసాలా నేను ఇంట్లోనే చేస్తాను, అది అయిపోయింది. సో నాకు కొంచెం తలనొప్పిగా ఉండి ఈరోజు చేసే ఓపికలేక ఇంకా బయట నుంచి ప్యాకెట్స్ తెప్పించేసి వేస్తాను. ఇలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కర్రీ. ఇందాక వేసిన కొత్తిమీర అంతా కూడా చక్కగా మంచిగా కర్రీలో మగ్గిపోయింది సాఫ్ట్గా. మసాలా వేసాను కదా, ఒక్కసారి మంచిగా కలిపేసి ఒక్క 2 minutes మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేస్తే అయిపోయినట్టే కర్రీ. అది ఫైనల్ లుక్. ఫైనల్గా మసాలా వేసేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అదిగో ఆయిల్ అంతా అలా పైకి తేలిపోయింది కదా, మంచిగా బబుల్స్ వస్తున్నాయి, కర్రీ మంచిగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గైస్, సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు చాలా సింపుల్. ఇదిగో వైట్ రైస్, చికెన్, ఆలు వేసిన కర్రీ అంతే. ఈరోజు నాకు ఎందుకో అసలు యాక్చువల్గా అయితే పలావ్ లాగా చేసి చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు తలనొప్పిగా ఉండి ఇంకా నార్మల్గా వైట్ రైస్ చేసేసి కర్రీ చేసేసాను. ఇప్పుడు మా హస్బెండ్ తిని ఎలా ఉందో చెప్తారు, సో వెయిట్ ఫర్ హిజ్ రియాక్షన్. ఆయన అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. నేను ఈలోపు సర్వ్ చేసి పెడదాం. ఏంటన్నా అమ్మ ఏం చేస్తుంది? వీడియో తీస్తుందా? మా వేడిగా ఉందిలే ఇక్కడ. చెరీ లేనా? కర్రీ వేడిగా ఉందిలే, అంటుకుంటుంది. ఎలా ఉందమ్మా కర్రీ? బాగుందా కూర? సూపరా? చెప్పు సూపర్ అని. బాగుందా? బాగుందా? అన్నీ సరిపోయినాయా?